భగవద్ బంధువులారా, మనము రోజు భర్తృహరి పద్యాల నుంచి రోజుకో పద్యం చొప్పున మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకుందాము. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి యస్తోకాంబోధిన్ భయోధి నుండి పవనాంధోలోకమున్ జేరే గంగాకూలంకష పెకుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్ గంగాకూలంకష పెకుభంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్. భావం: గంగా నది మొదట ఆకాశము నుండి ఈశ్వరుని తల మీద, అక్కడి నుండి హిమవత్ పర్వతం మీద, ఆ పర్వతము నుండి భూమి మీద, భూమి నుండి సముద్రానికి, సముద్రం నుండి పాతాళానికి చేరుకుంది. వివేకభ్రష్టులైన వారికి ఇదే విధంగా అనేక విధాలైన పాట్లు సంభవిస్తాయి. మరొకసారి పద్యం చదువుకుందాము. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి యస్తోకాంబోధిన్ భయోధి నుండి పవనాంధోలోకముంజేరే గంగాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. గంగాకూలంకష పెక్కుభంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్. ఎంతో చక్కగా భావాన్ని మనం తెలుసుకున్నాము. తిరిగి మరొక పద్యం ద్వారా తెలుసుకుందాము. స్వస్తి.